ఒరే బుచ్చి దోలు తీర్చేసానంటావా? బాగా మామూలుగా ఉండదు మనతో. అంతేగా మరి. పొద్దు పొద్దున్న ఎవరి మొహం చూసానో ఏంటో. వచ్చిందిరా, దా వచ్చేస్తుంది. ఎవడ్రా నువ్వు? బిల్ కట్టకుండా అలా వచ్చేయడమేనా? ఏంటండి మంచి హాట్ కొన్నారు? పిజ్జాలు వేడి చేసాయా? కార్డిక్కిలో బోండాలు ఉన్నాయి, తాగెత్తరేటి? ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? 5,000 బిల్లు కట్టినందుకే అంతలా ఫీల్ అయిపోతున్నారా? ఒరే బుచ్చి చూసావా, అయినా మీరు చేసిందంతా పోలిస్తే ఇది చాలా తక్కువ అండి బాబు. నేనేం చేశాను? ఒరే బుచ్చి ఈ బోండ పట్టుకోరా, ఆ ఫోన్ ఇట్టయి. ఈయన గుర్తెట్టారా? బుచ్చి చూసావా, ఎదవని చేసేవాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఎదవ అయ్యేవాడు కదా గుర్తుపెట్టుకుంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా? మా ఓన్ పెళ్లి చూపులకు పిలిచి పల్లెటూరువాడని చదువులేదని అవమానించి తక్కువ చేసి వస్తావా? ఏ పల్లెటూరులు అంటే అంతలోకి అయిపోయిందా నీకు? ఒరే బుచ్చి చూసావా, మామూలుగా యాక్టింగ్ చేస్తలేదు. మనం వదిలేస్తావేంటి? రారా అబ్బాయి. ఎరా అతిక కుదిరించేసావా? మామూలుగా కాదు, నేను బుచ్చి కడుతున్న బిల్లు కూడా కట్టించాను. ఎందుకు ఈ అమ్మాయి ఎవరు? ఎవరేట్రా? ఈ అమ్మాయి కదా నేను అవమానించిందని చెప్పావు. నేనా? నేను చెప్పలేదే. అలా అంటావేట్రా? ఎప్పుడేటి? మనం చెప్పావు కదా రాత్రి తాగేసి. నేను చెప్పలే. సరిగ్గా చూడరా, ఈ అమ్మాయి కదా. ఓపెన్ చేసేరా, ఓపెన్ చేసేయ్. నలుగురికి ఫోన్ చేసి కట్టాను బిల్. కెఫేలో ఎక్కడ పడితే అలా కూర్చోకండి, దరిద్రం కొడతాయి. లేకండి. అయ్య బాబాయ్, మీరు ఎడుతున్న టెన్షన్ చేస్తుందండి. ఒరే బుచ్చి టిక్కి ఇంకో బాండం కట్టరా, మేడం అవుతారు. సరే దరిద్ర పెదవా, అంతా నీ వల్ల అయింది. మళ్ళీ మాడుతున్నాం. ఏండే ఈ బాండం తాగండి, మా ఊర్లేదు బాగుంటది. ఏడవకండి. ఏడవకపోతే అసలు వాడు నన్ను ఎన్ని మాటలు అన్నాడు తెలుసా? ఇల్లాడితే గొడవ పెట్టేసుకోమంటారా? తప్పు నువ్వు చేసి వాడినంటావేంటి? మరేం చేయమంటారు? నా డబ్బులు నాకు ఇచ్చేయి. డబ్బులే కదా, ఇచ్చేస్తాను. ఎంత అయింది? 5,467. చూసావా ఎలా చూస్తున్నావో? ఆగండి, అలాగా నేను మామూలుగానే చూశాను. సరే తప్పు నాది కాబట్టి 10,000 రౌండ్ ఫిగర్ వేసేస్తాను. మీ నెంబర్ కొట్టివ్వండి. ఇదిగో. చూసారా, నెంబర్ ఇచ్చారు, డబ్బులు కొట్టేస్తాను, అయిపోద్ది. దీనికి ఏడ్చేస్తారేటి? ఒరే బొచ్చి, ఈరోజు 1,00,000 అయిపోయిందేంట్రా? అంటే 24 గంటల వరకు ఫోన్ పే అవుతుంటుంది. నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావని. మీరు ఆగండి, మళ్ళీ స్టార్ట్ చేయకండి. ఒరే గిరి, నీ దగ్గర 10,000 ఉన్నాయట్రా? నా దగ్గర లేవురా. సరే ఓ పని చేయండి, మీ ఇల్లు నాకు తెలుసు కాబట్టి క్యాష్ పెట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. మీరు వస్తారని గ్యారంటీ ఏంటి? సరే మీరు నాతో రండి. ఒరే బుచ్చి, నువ్వు మేడం గారి స్కూటీని మేడం గారి ఇంటికి వేసుకొచ్చాయి. నేను నీ కారులో ఎందుకు వస్తాను? ఏమన్నా అయితే మరేం చేయమంటారు? పక్కనే ఏటీఎం ఉంది, నా స్కూటీ మీద వెళ్దాం. నువ్వు ఈ కార్ తీసుకొని మమ్మల్ని ఫాలో అయిపో. నేను కూడా రానా? అక్కర్లేదు. సరే పదరా, మనం కార్లో పోదాం. ఇదేంటి మీరెక్కేస్తున్నారా? నా స్కూటీ నేను ఎక్కాను. పంచి కట్టుకున్నాను, వెనకాల కూర్చుంటాను. సైడ్కి కూర్చో. అబ్బాయి అండి అసహ్యంగా సైడ్కి కూర్చోవడం ఏంటండి? చా, అమ్మాయిని బిల్ కట్టకుండా వదిలేసినప్పుడు లేనా సేమ్ సైడ్కి కూర్చుంటే వస్తుందా? ఆయన అమ్మాయిలే కూర్చోవాలా సైడ్కి, అబ్బాయిలు కూర్చోకూడదా? ఏంటండి అలా అంటారు? ఆయన నేను సమానత్వం చాలా బాగా ఫాలో అవుతాను తెలుసా. ఆఖరికి చిన్నప్పుడు రాముడి చేత ఆడేటప్పుడు కూడా 1000 రాముడికే కాదు 500 రాముడికి వేసి 500 సీతమ్మ ఏమని చెప్పావు. నేను గొప్ప పని చేసావులే. ఇప్పుడు ఎక్కుతావా లేదా? ఎక్కుతాను, తప్పుదేటి. ఎవరో చూస్తలేదుగా బాబోయ్. ఒకటి 2 3 సరిపోయింది. ఏండే ఇదిగోండి. ఏంటి దానం చేసినట్టు మొహమల్లా చిరాగ్గా పెట్టావు? సారీ, ఇదిగోండి. ముందుది బాగుంది. ఇదిగో. నువ్వు అవమానపడ్డావు, నేను అవమానపడ్డాను. చెల్లుకు చెల్లు, నువ్వే ఉంచుకో. ఓహో అభి గారు, మీరు ఏమనుకున్నారో మాట. మీరు నవ్వుతూ చూశాను, ఏడుతూ చూశాను. రెండింటితో పోలిస్తే మీరు నవ్వినప్పుడే బ్రహ్మాండంగా ఉన్నారండి. కొంచెం నవ్వుతానండి, బాగుంటుంది. సరే, నా కారు వచ్చింది అనుకుంటా, వెళ్ళొస్తాను.
ఆ? నవ్వినట్టున్నారా? లేదే. లేదండి, మీ సూపర్లో వీపు తెలిసే. ఏడ్చవులే లే. ఓకే అండి. ఒరే బుచ్చి, ఎందుకు వీడు మాటి మాటికి గుర్తొస్తున్నాడు? అభి, ఇది తప్పు. ఒక్క రోజులో ఎందుకంత ఇంప్రెస్ అయిపోతున్నావు? ఎందుకు అవ్వకూడదు? ఓకే, ఎందుకంటే ఇప్పటి వరకు 15 పెళ్లి చూపులు నీకేదో పిచ్చి పిచ్చి రీజన్ల వల్ల ఆగిపోయాయి. ఇప్పుడు వీడొచ్చి కొంచెం మంచిగా మాట్లాడగానే ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంతే, ఇంకేం లేదు. శభాష్ అభి, ప్రౌడ్ ఆఫ్ యూ. చెప్పవే చిరగాలి, చాలా రోజుల తర్వాత చేసావు. ఏం లేదు, సాటర్డే కదా, బోర్ కొడుతుంది. మూవీకి వెళ్దామా? ఓకే, ఎక్కడికి వెళ్దాం? ఏదైనా సినిమాకి వెళ్దాం. ముందైతే ఇంటికి రా. ఓకే. మీ ఫ్లాట్ కిందే ఉన్నా. 10 minutes వచ్చేస్తున్నా. 10 minutes బా. 10 minutes అనే వచ్చేస్తున్నా, వెయిట్ చేయి. ఓ ఆంటీ, బాల్ ఇసిరేయండి. ఆంటీయా? ఓ ఆంటీ, బాల్ ఇసిరేయండి. నేను ఆంటీలా కనబడుతున్నానా? మొన్న మీరు కేఫ్లో కనిపించారు కదా. నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఒకసారి ఇది ఎట్టుకోండి. అదేంటి, నాకేం కనిపించి చావడం లేదు? ఇందాక సేమ్ పరిస్థితి నాది కూడా. అంటే ఈ చుట్టుపక్కల నార్తమ్మలు ఎక్కువ మంది ఉన్నారు. కళ్ళొడెట్టుకుంటే బాగా అనేస్తారు కదా, అందుకే ఎట్టేసుకున్నాను. ఎండకు బానే ఉంది రాజుగారు, కానీ క్లారిటీయే లేదు. మేం కూడా అదే కదా చెప్తున్నాం. ఇక్కడ మీరేం చేస్తున్నారు? అంటే ఈ బ్లాక్ లోనే మా బావగాడు ఇల్లు ఉంది. అవునా? ఈ బ్లాక్ లోనే మా ఫ్రెండ్ ఇల్లు. ఓ, ఈ గెటప్ లో మీరు ఆడుకుంటున్నారా? ససా లేదండి, నేను మా బావగాడు పందాలు వేసుకుంటున్నాం. ఏంటి, పిల్లల మీద పందాలా? ఏండే, మోగజీవులైన కోళ్ళు పొట్టెల మీద పందాలు వేస్తున్నారు. పిల్లలదేమని చెప్పండి. ఇప్పుడు పందాలు మా బావగాడు గెలిస్తే పిల్లలందరికీ భోజనాలు ఎట్టిచ్చేస్తారు. అదే నేను గెలిచాను అనుకోండి, నేను ఎట్టిస్తాను. అదేంటి, గెలిస్తే మీకే కదా లాస్. పిల్లలు భోజనాలు పెట్టించడానికి లాస్ ఏంటండి, అది అదృష్టం కదా. భలే ఉంటాయి రాజుగారు మీ ఐడియాలజీస్. మీరు కూడా జాయిన్ అవుతారండి? పందెంలోకా ఆటలోకా? భోజనాలు కండి. వద్దులేండి, ఫస్ట్ టైం భోజనాలకే ఎంబారెస్మెంట్ కి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను. ఇంకోసారి పడే ఓపిక నాకు లేదు. మీరు ఇంకా అది మర్చిపోలేదు అనుకుంటా. మర్చిపోవడానికి అదేమైనా చిన్న విషయమా? అయినా నాకు నా ఫ్రెండ్ కి వేరే ప్లాన్స్ ఉన్నాయిలేండి. పోనీ క్యారేజ్ కట్టించమంటారా? మీరు క్యారేజ్ కట్టించినా అక్కడ థియేటర్ వాడు ఎలా చేయడు. ఇంతకీ మీరే గెలుస్తారా? ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ఏంటో అంత కాన్ఫిడెన్స్? టైం చూసుకుని మరి ఇద్దరు పంజాబీ పిల్లల్ని టీంలోకి లాగేహాం. చోటు మోటు అని దిట్టంగా ఎంత ఉన్నారు. ఆ బ్లాగ్ లో కొడితే ఈ బ్లాగ్ లో పడింది బాలు. మామూలుగా ప్లానింగ్ చేయం మనం. ఒసే వెళ్దామా? ఇది ఇప్పుడే రావాలా? మీ ఫ్రెండ్ వచ్చేసినట్టుంది, ఎలా అండి? ఫోన్ నంబర్. రాజుగారు, నిన్న మొన్న నాకు కొన్ని కాల్స్ వచ్చాయండి. మీరే అనుకుని కాల్ ఎత్తాను. నేనేం ఫోన్ చేయలేదండి. అదే అంటే ఈసారి వేరే వాళ్ళ కాల్స్ మీరు అనుకుని ఎత్తడం ఎందుకు? ఏం చెక్క మీరే కాల్ చేస్తే మీ ఫోనే ఎత్తచ్చు కదా. అవునా? నా ఫోన్ నా దగ్గర లేదండి, ఒకసారి ఇవ్వండి.
అక్క ఫోన్ ఇంట్లో వదిలేశాను. ఈ నెంబరా? పేరేంటండి? అభిమానిక. అభిమానిక. ఆ పేరుతో నెంబర్ సేవ్ చేసావా? మళ్ళీ మర్చిపోతాను. ఈ అమ్మాయా? అదే మన గిరిగాడు వేరే అమ్మాయి చూపించాడని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. నన్ను పెళ్లి చూపులు ఓకే చేసిన అమ్మాయి కాదులే. ఆ అమ్మాయి ఓకే, తనకిష్టమే. పంజాబీ అమ్మాయి, ముట్టుకుంటే కందిపోద్ది, అలా ఉంది ఫేస్. ఇదిగో ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఫోన్ అమ్మాయిది, అర్థం చేసుకో. బాగా వచ్చేటప్పుడు ఆడితో ఫోన్ ఇచ్చి పంపించే, అర్థమైందా? ఉంటాను మరి. పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పనే లేదు. అంటే ఫస్ట్ మీకే చెప్దాం అనుకున్నానండి, ఎందుకంటే మీ టిప్స్ చాలా బాగా పనిచేసే కదా. నాన్నగారితో ఇంకా మాట్లాడలేదండి. మొత్తం సెట్ అయిన తర్వాత సీట్ బాక్స్ పెట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంటికి లజ్జంగా రెస్ట్ తీసుకోవాలి. పంజాబీ అమ్మాయి తోటి మీటింగ్ ఉంది. ఆల్ ది బెస్ట్ చెప్పండి నాకు. ఆల్ ది బెస్ట్. నెంబర్ ఉంది కదా, కాల్ చేసేయండి. అభి ఏంటిది? నువ్వేమన్నా లవ్ చేస్తున్నావా వాడిని? లేదు. కానీ నీ లైఫ్లో ఏదైనా మంచి పెళ్లి చూపులు జరిగాయంటే అది వాడితో జరిగిన డెమో పెళ్లి చూపులే అనుకో. కానీ దానికి ఎందుకంత కుమిలిపోతున్నావు? పర్లేదు, నీకు మంచి మొగుడు వస్తాడు. వాడికి నార్త్ అమ్మాయి కావాలనుకుంటే అది వాడి కర్మ. కానీ నీకు మాత్రం మంచి ఉగాది పచ్చడి లాంటి తెలుగు మొగుడు వస్తాడు. అమ్మా, ఏమైందే పెళ్లి చూపులు? చెప్తా అన్నాడు. నీకు పెళ్లి చూపులు వద్దంటే వద్దని చెప్పు. వచ్చిన వాళ్ళందరినీ ఎందుకు అలా పంపిస్తున్నావు? అమ్మా, నాకు పెళ్లి చేయాలని నీకెంత ఆశ ఉందో నాకు తెలియదు, కానీ త్వరగా పెళ్లి చేసుకోవాలని నాకు మాత్రం చాలా ఆశగా ఉంది. హే హే బాబు, ఏంటి రాజుగారు అఘోరాల దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చిన పశుపతిలో ఇలా తయారయ్యారు? నా సంగతి సర్లే, మీరేంటెక్కడా? ఏదో పెళ్లి చూపులుంటే వచ్చానులేండి. ఏంటి ఎక్కడా? అంటే అబ్బాయి నేచర్ లవర్ అంట, ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆహా, మీరేంటి ఇలా రెడీ అయ్యారు? అంటే ఆ పంజాబీ అమ్మాయిని ఇంప్రెస్ చేద్దాం అని చెప్పి మా ఏరియాలో యాంటనీ కూడా ఉంటాడు, ఆ తయారు చేశాడు ఇలాగా. ఇంతకు అమ్మాయి ఏది? లేదండి, మధ్యాహ్నం వాళ్ళ నాన్న నన్ను కింద నుంచి పైదాకా చూసి పంజాబీ లేదో మాట్లాడుకున్నారు. తర్వాత ఐఎమ్ సారీ దొబ్బేమన్నారు. అలా అని చనిపోతారా? పంజాబీ అమ్మాయి కాకపోతే గుజరాతీ అమ్మాయి, లేదంటే సిటీలో ఉండే తెలుగు అమ్మాయినే చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, నేను చచ్చిపోతావేటి? ఏమనుకున్నాను నా గురించి అసలు? చిన్నప్పటి నుంచి కొండంత కనపడగానే నాకు పని చేస్తాం అలవాటు, అదే చేశాను. ఇంకా నయ్యం, నేను చేస్తున్నప్పుడు మీరు రాలేదు, బతికిపోయాను. ఏం చేశారు? చిచ్చి, నేను ఇంకా ఏదో అనుకొని వచ్చాను. నేను సావాలనుకోలేదంటే ఆనందపడ్డా, మరి సిరాకు పడతారేటి? అంటే మీరు చనిపోలేదని సంతోషమే లేండి. ఇంతకీ మీ పెళ్లి చూపులు ఏమైంది? 15 ఎలా పోయాయో అలానే పోయింది. అయినా మీలాంటి అమ్మాయికి 15 చూపులు పోవడం అంటే నాకు అర్థం కావట్లేదు. నాలాంటి అమ్మాయి అంటే? అంటే చాలా బాగా మాట్లాడతారు, చూడటానికి అందంగా ఉంటారు, మంచి సంస్కారం. ఏ అబ్బాయికైనా ఇంతకు మించి ఏం కావాలి? కుటుంబం. నాకు నాన్న లేరు. చిన్నప్పటి నుంచి ఆయన ఎలా ఉంటారో కూడా తెలీదు. నేను కడుపులో పడగానే ఆయన పోయారంట. ఆ తర్వాత నన్ను ఎలా పెంచాలో తెలియక మా అమ్మ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేసింది. ఏంటి మీ అమ్మగారు హీరోయినా? హీరోయిన్ కాదు బాబు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వీళ్ళ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా చేస్తూ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం తెచ్చుకుంది. సూపర్ కదా, ఇంత స్ట్రాంగ్ లేడు అత్తయ్యగా ఉంటే ఇంకేంటండి ప్రాబ్లము? భర్త లేడు, సినిమాల్లోకి వెళ్ళింది, కూతురు ఎలా ఉంటుందో అని అందరి ప్రాబ్లం. పైగా కట్నం కూడా ఎక్కువ ఇవ్వలేమని తెలిసాక అడ్డమైన కారణాలని చెప్తున్నారు. నిజం తెలిసినా కూడా ఒక చిన్న హోప్. అయ్య బాబోయ్, బయట చాలా దారుణంగా ఉన్నారండి. మీరు మాత్రం లేరా? తెల్లగా పంజాబీ అమ్మాయి కావాలని అనుకోవట్లేదా? ఇది చాలా దారుణం అండి. కోడి కుక్కరొక్క అంటే కుక్కను రైతు కొట్టినట్టు మీ సంబంధాలు పోతే సంబంధాలు నల్లాగెత్తరేటి? అచ్చరే, ఈ పంజాబీ అమ్మాయి ఎందుకు? దూరపు కొండలు నునుపండి,
ఇప్పుడు సిటీలో ఉండే తెలుగు అమ్మాయి చేసుకున్నాను అనుకోండి, నా యాస అవతారం చూసి లోకు చేసేస్తుంది. అదే హిందీ అమ్మాయి చేసుకున్నాను అనుకోండి, కొంచెం గౌరవిస్తుంది. ఇప్పుడు ఏకంగా ఫారెన్ అమ్మాయి చేసుకున్నాను అనుకోండి, ఆ అమ్మాయిని పడేసానంటే ఒక రేంజ్, ఒక రెస్పెక్ట్. అదృష్టం బాగుంది, ఏలియన్స్ ఇంకా రాలేదు. లేదంటే వాళ్ళని కూడా పెళ్లి చేసేసుకునేవాడివేమో. అంతేలేండి, మీ పరిస్థితిని ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. నా బాధను చెప్తే మాత్రం ఎటకారం చేస్తున్నారు. అలా కాదు, నాలాంటి ఒక తెలుగు అమ్మాయి ముందు నువ్వు తెలుగు అమ్మాయిలు వేస్ట్ అంటే ఎలా చెప్పు? ఏంటి అలా చూస్తున్నావు? ఒకటి అడుగుతాను, చెప్పండి. అడుగు. ఇన్ని సంబంధాలు వచ్చాయి, క్యాన్సిల్ అయ్యాయి. కనీసం ఒక్క పల్లెటూరితో అయినా పెళ్లి చూపులు పెట్టుకున్నారా? ఎంచుకున్నారా? లేదు. భారతదేశంలో ఏ అమ్మాయినా సరే నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుడిని, కష్టపడి పనిచేసే రైతుని, నష్టాలుండే వ్యాపారిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదండి. అందరికీ సాఫ్ట్వేర్ సక్సెస్లో ఉన్న పర్సనే కావాలండి. అబ్బాయిలు కూడా గొప్పలేం కాదులేండి, వాళ్ళు అంతే, అందరూ అంతేలేండి. కానీ ఒక్కటి చెప్తానండి, మీ అమ్మాయిలు కోరుకుంటే మాత్రం సెక్యూరిటీ అంటారు, మా అబ్బాయిలు కోరుకుంటే అత్యాస అంటారు. ఎందుకలా? మీరు నిజంగా ఒక పల్లెటూరు అబ్బాయిని పెళ్లి చేసుకుని పల్లెటూరులో బ్రతకడానికి రెడీ అని ప్రూవ్ చేయండి. నేను తెలుగు అమ్మాయి గురించి ఆలోచిస్తాను. ఉంటానండి. వాడు చెప్తుంది నిజమేనా? నేను కూడా ఇంత సెల్ఫిషా? నేనెప్పుడు పల్లెటూరు వాడిని కావాలని ఎందుకు అనుకోలేదు? इशिता, तुम यहाँ क्या कर रही हो? हैदराबाद को शिफ्ट हो गई. दिल्ली का फुल పొల్యూషన్. సో I just broke up with Delhi and I am looking for flat too. అప్పుడు నువ్వు వచ్చావు. గుర్తుకొచ్చావు. యా వాట్ ఎవర్, ఐ యామ్ జస్ట్ లెర్నింగ్. కమ్ ఇన్. हैदराबाद को पोल्यूट करने आई हो क्या? मैं क्या पोल्यूट करूंगी? ऑलरेडी दिल्ली जैसे हो रहा है. बट हैदराबाद is so good. People are understanding Hindi so easily. No need to learn Telugu. ఎమర్జెన్సీకైనా 4 ముక్కలు తెలుగు నేర్చుకో. యా షూర్. రాజుగారు మీరేంటి ఇక్కడ? అంటే ఇందాక కొంచెం ఓవర్గా మాట్లాడేహాను. ఎంత కాదన్నా మీ వాళ్ళే ప్రీతి పడింది కదా. ప్రీతి ఎవరు? అదే నన్ను దొబ్బేమన్నా ఆ పంజాబీ అమ్మాయి. నా ప్రీతి అనుకుంటా కలవర్ ఇచ్చేస్తున్నట్టుంది. వాటర్ తెస్తాను, లోపలికి రండి. అసలు దాకట్లేదు. ఏండే? హలో, రాజు, భీమవరం. హలో. పేరు చెప్పదేటి? మీరు, యూ, నేము, వాట్? ఇషిత. ఇషిత, బాగుంది. మీరేం చేస్తుంటారండి? యా యాయానా, అదేమన్నా సాఫ్ట్వేర్ కోర్సా? యూ కోర్స్ సాఫ్ట్వేర్? सॉरी यार, मेरे को तेलुगु नहीं आता. मैं दिल्ली से आई हूँ. ఢిల్లీ అంటే నార్త్. యూ నార్త్ అమ్మాయా? అబ్బా, వీళ్ళిద్దరు ఇప్పుడే కలిసి సావాలా?